Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget lo design chestam. Call Living Interior. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. అయితే దసరా సెలవుల సందర్భంగా బతుకమ్మ పండుగ ఆడపడుచులు ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రాంతంలో. ఆ బతుకమ్మ పండుగకు సెలవు దినాలు ప్రకటించారు కాబట్టి ప్రతి స్కూల్లో మరియు అంగన్వాడీలో కావచ్చు, గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూళ్లలో విద్యార్థులతో టీచర్లు మరియు విద్యార్థులు అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు సెలవు సందర్భంగా. మరి ఈ సెలవు దినాల్లో పిల్లలు ఇంటి వద్ద కూడా ఉండి బతుకమ్మ పండుగలు ఆడుకుంటూ మంచి బంగారు భవిష్యత్తును చదువుకొని బంగారు భవిష్యత్తును నెలకొల్చుకోవాలని పిల్లలకు టీచర్లు విన్నవించుకోవడం జరిగింది. ఒకసారి ఈ పండుగ వేడుకలను చూద్దాం. దమ్మనపేట మోడల్ స్కూల్ పాఠశాలలో ఈరోజు ముందుగా బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడ పూసిన పూలతోనే బతుకమ్మలను తయారు చేసి ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి అంటే శక్తి స్వరూపిణి, ఆ ప్రకృతిలో లీనమైన ప్రకృతిని ఆరాధించి ఆ ప్రకృతి ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని అని నేర్చుకోవడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా పిల్లలందరూ శక్తి స్వరూపము ప్రకృతిని కాపాడుకుంటేనే మన జీవితాలు కూడా బాగుంటాయని ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా బతుకమ్మ సెలవులలో పిల్లలు ఎలా చదువుకోవాలి, వచ్చే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అనే విషయాలను కూడా నేర్పించడం జరిగింది. ఈ పాఠశాలకు చివరి పనిదినము ఈరోజు సెలవుల ముందు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి వారితో కూడా సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో కావాల్సిన సూచనలు సలహాలు కూడా అందించి వారి సలహాలను కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల ఈరోజు చివరి దినంగా ప్రకటించి తిరిగి అక్టోబర్ 4వ తారీఖు పాఠశాల ప్రారంభమవుతుందని, పాఠశాల ప్రారంభమైన తరువాత పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలను పరీక్షలకు సిద్ధం చేసే విధంగా హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఆ సమావేశంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా సూచనలు సలహాలు అందించి వారి నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. మా పాఠశాల DGMS దమ్మనపేట ఈరోజు మా పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరికీ కూడా ప్రకృతి దానిలో ప్రాముఖ్యత, ముఖ్యంగా పువ్వులతోని పూజ చేసేటువంటి బతుకమ్మ ఉత్సవాలలో మా పిల్లలందరూ కూడా చక్కగా బతుకమ్మను తయారు చేసి మా స్కూల్లోనే పూలతో తయారు చేసి బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మరియు మా పాఠశాల చివరి రోజు కావడంతో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చివరి రోజు కాబట్టి పిల్లలకి తర్వాత సెలవుల తర్వాత పిల్లలకు పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో బాగా చదువుకోవాలని పిల్లలందరినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి హోంవర్క్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. హాలిడేస్లో బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈరోజు మా కళాశాల TGMS మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్లో మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఈరోజు మేము మా కాలేజ్లోని మా సరౌండింగ్స్, మా చుట్టుపక్కల ఊళ్ళలో నుండి, మా ఊళ్ళలో నుండి, మా వీధుల్లో నుండి పూలు సేకరించి వాటిని తీసుకొచ్చి మా అంతటా మేమే బతుకమ్మ తయారు చేసుకొని ఈరోజు చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉపాధ్యాయులతో కలిసి మేము బతుకమ్మ ఆడుకున్నాం. మేమందరం చాలా మంచిగా ఆడుకున్నాం, చాలా బాగా చేసుకున్నాం. మళ్ళీ సెలవుల తర్వాత మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కువగా ప్రిపేర్ అయ్యి మంచిగా రావాలి. మా స్కూల్లో టీచర్స్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఉపాధ్యాయులు లాగా, అలాగే మా పేరెంట్స్ లాగా, ఒక తల్లిదండ్రుల్లాగా, అవసరమైతే ఫ్రెండ్స్ స్నేహితుల్లాగా కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మంచిగా బోధిస్తారు, మంచిగా మమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో కూడా చెప్తారు. బిహేవియర్, క్యారెక్టర్, ఎవరితోటి ఎలా మాట్లాడాలో అన్నీ మాకు మంచిగా చెప్తారు. క్లాసెస్ కూడా మంచిగా చెప్తారు, మంచిగా అర్థమవుతాయి, మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. ఎప్పుడు పరీక్షలకి కావాల్సిన సూచన సలహాలను మొదటనే ఇస్తారు. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని కూడా చెప్తారు. మా
మా ఫ్రెండ్స్కి అండ్ మా జూనియర్స్కి అందరికీ నా నుంచి ఒక అడ్వైస్ ఏంటంటే అందరూ ఈ హాలిడేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచిగా చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్క్స్ తోటి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.